దేవుని మహిమ కొరకు చక్కగా జరిగిస్తున్నారు. మన మధ్యలో మరి చిన్న సదస్సు అయినా కానీ సింపుల్గా తగ్గించుకొని కూర్చున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి స్థలానికి ప్రేమతో మరి ఆహ్వానించిన అయ్యగారు కూడా మీకు వందనాలు. మరి ఇక్కడ పరిచయం చేసిన దాని గారు కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో నేను ఎక్కువ మాట్లాడదనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అందరూ అలసిపోయారు, అందరికి అర్థమవుతుంది. త్వరగా మరి సేవకులకి ఇచ్చేద్దాము. చప్పులు కొడుతూ వారికి అవకాశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చినటువంటి మరి దైవ సేవకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను మీకు పరిచయం చేసినటువంటి సత్యమయ్య గారిని బట్టి, అలాగే మా ప్రియులు మోజెస్ గారిని బట్టి కూడా మా దేవుని స్తుతిస్తూ, దైవసరులు జగదీశ్ గారిని బట్టి, మరి సేవకులు రాజకుమార్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళందరూ నా గురించి నేను ఏం చెప్పను, కానీ ఆల్రెడీ అంతా జరిగిపోయింది. అయితే మీకు బోధించేంత బోధకుడు కాదని భయమేస్తున్నాను. ఎందుకంటే మరి ఆరులు తీరినటువంటి సేవకులు మధ్యలో మరి నేను చాలా చిన్నోడి, నా జ్ఞానం చాలా చిన్నది. కానీ నాకు తెలియదు సేవకుల సదస్సు ఈరోజు అని. అయితే కిందకు వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పారు ఇలాగా సేవకుల సదస్సు అని. అయితే నేను ఇక్కడికి రావడానికి ముందు మరి నేను దేవుడి సన్నిధిని అడిగా, ప్రభు నేను ఏం చెప్పాలి, అక్కడ కావలసినటువంటి మాటలు ఏంటంటే నాకేదో ఆయన చూపించారు, కానీ ఆయన ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ ఇలా జరుగుతుంటే నాకు తెలియదు, సేవకుల సదస్సు నాకు తెలియదు, కానీ నేను ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రభు నాకు ఒకటి చూపించాడు, ఇది చెప్పారు అనుకుని వచ్చా. కింద అయ్యగారు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయనగా చెప్పింది ఏంటంటే సేవకుల సదస్సు. అయితే ప్రభు ఇప్పుడు మనకి చేయబోయేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సమయాన్ని నేను అనవసరంగా వ్యర్థం చేయను. కొంచెం సేపు కొన్ని మాటలు మీతో కూడా పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, ఎందుకంటే మీకు బాగా వినిపిస్తుంది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి పూరలు చేయించుకొనుము, నకిసి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును అది నీకుండవలెను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపామయుడ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపాహస్తాల్లో ప్రభా మమ్మలను అప్పగించుకుంటున్నాం. అయా ఇక్కడ మీ దైవ సేవకులు ఉన్నారు, మీరు అభిషేకించినటువంటి వారు ఉన్నారు. అది బోధించుటకు నేను యోగ్యుని కాకపోయినప్పటికీ మీ మాట నేను పలుకుటకు నా నోటిని మీరు బోరగా వాడుకునండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వీలైతే కొంచెం సౌండ్ పెంచుతారా? ఎందుకంటే నా వాయిస్ మీద పడకుండా మారు, కొంచెం ఫ్రీగా మాట్లాడదామని. ఈ గ్రంథాన్ని ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి మాటల సారాంశం మీకు అందరికీ తెలిసింది, కానీ ఎందుకో ప్రభు మళ్ళీ మాటలు చెప్పమని ఇచ్చినటువంటి మాటల్లో ఉన్న సారాంశాన్ని నేను మీతో కూడా పంచుకుంటాను. ఏమంటాడంటే, ఇశ్రాయేలు సమాజం అరణ్యములో ప్రయాణమై వెళ్తా ఉంది. నడిపిస్తున్నటువంటి మోషే అహరోనులు వారిని తీసుకుని వెళ్తా ఉన్నారు. వెళ్తున్నప్పుడు కొంచెం ప్రయాణం జరిగిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవా మోషేకి ఇలాగ సెలవిస్తున్నాడు, 2 వెండి బోరలు చేయించుకోమన్నాడు. ఇది దేనికోసం అంటే సమాజాన్ని పిలుచుటకును
అలాగే నీ సేనలను తరలించుటకు. ఇక్కడ 2 అంశాలు దేవుడు ఇస్తున్నాడు. మొదటిదేమో సమాజాన్ని పిలుచుటకు, ఒకటేమో సేనలను తరలించటానికి. 2 అంశాలకి నువ్వు దేన్ని వాడమంటున్నాడంటే బూరలు వాడు అంటున్నాడు. ఆ బూరలు వేటి చేత చేయబడాలి ఆయన కోరుకుంటున్నాడంటే వెండి చేత. వెండితో నీవు బూరలు తయారు చేయి అంటున్నాడు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే వెండి దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో? విడుదలకు సాదృశ్యంగా ఉంది. అనగా విడిపించటానికి మనకు క్రయధనముగా మనను ఒక వ్యక్తిని కొనాలి అని అంటే అప్పుడు వెండిని చెల్లించేవారు. అలా వెండిని చెల్లించి ఒక వ్యక్తిని విడుదల చేసేవారు, ఒక వ్యక్తిని కొనుక్కునేవారు, ఒక వ్యక్తిని వాడు ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించడానికి వాడేది ఏంటి అని అంటే వెండి ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంది? విడుదలకు, విమోచనకు సాదృశ్యంగా ఉంది. అయితే బోర దేనికి సాదృశ్యంగా ఉంది? బోర ఎప్పుడు ఊదపడుద్ది? ఏదైనా ఒక ప్రకటన చేయాలి అన్నప్పుడు, ఏదైనా ఒక విషయము తెలియపరచాలి అన్నప్పుడు, ఎవరినైనా ఇక్కడికి పిలవాలి అన్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని తెలియపరచాలి అని అంటే నీ స్వరం ఎత్తి మాట్లాడాలి. ఇదే బోర, అవునా? అయితే అక్కడ ఉన్నటువంటి విమోచన క్రయధనాన్ని ఒకసారి మనం చేసుకుంటా వెళ్తా ఉంటే ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉండొచ్చు. 8వ అధ్యాయం 6వ వచనంలో, దరిద్రులను వెండికి కొన్నట్లు పాదరక్షలను ఇచ్చి బీదవారిని కొన్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రెండని విశ్రాంతి దినము ఎప్పుడైపోవును అని చెప్పుకుని వారులారా, ఈ మాటను మీరు ఏం చేయమంటున్నాడు? ఆలకించండి. ఏమంటారు? దరిద్రులను వెండికి కొన్నట్లుగా. ఒకప్పుడు ఒక కాలంలో మనుషులను సంతలో అమ్మేవారు కదా. దేవుడు ఈ రోజున సేవకులు చేస్తున్నటువంటి గొప్ప వాక్యం ఏంటో తెలుసా? ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశమే. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, మనుషులను దరిద్రులను సంత మార్కెట్లో అమ్మేవారు. అనగా మనుషులు అక్కడ దొరికేవారు, కొని తెచ్చుకుని అవసరం అనుకుంటే వాళ్ళని చంపినా అడిగే దిక్కు లేదు, వాళ్ళని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. అనగా దరిద్రులు వెల చేత చెల్లించబడి, వెలకు కొనబడి వాడిని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకునేటువంటి ఆ స్థితి అక్కడ ఉంది. వెండి ఒకరిని కొనగలదు, ఒకరిని విడిపించగలదు. ఇంకొక మాటలో ఇక్కడ చూస్తే నిర్గమకాండం 30వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడంటే, నీవు ఇశ్రాయేలీయుల నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క శాన నిమిత్తము దానిని నియమింపవలెను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి. ఏంటంటే ప్రాయశ్చిత్తార్థం అంటే ఒకరి పక్షముగా చెల్లించబడేది, ఒకరి పాపము నుంచి విమోచించబడాలి అని అంటే వెండి చెల్లిస్తే వాడి పాపం విమోచింపబడుతుంది అని. వెండి ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? ఇది విమోచనకు సాదృశ్యంగా ఉంది. అయితే ఒకరోజు తన యొక్క అన్నలు యోసేపు నమ్మేశారు. దేనికి? వెండి చేత. చూడండి ఒకసారి ఆదికాండ గ్రంథంలో 37వ అధ్యాయం 28వ వచనంలో, మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలకు 20 తులముల వెండికి తనను అమ్మివేశారు. మిద్యానీయులు ఏం చేశారట? ఆయన కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? యోసేపు ఏమైపోయాడు? అమ్మబడిపోయాడు. అనగా వాళ్ళ మీద ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది? మిద్యానీయులకు ఉంది. అని ఇప్పుడు యాకోబు యొక్క వంశానికి ఏమైనా అధికారం ఉందా అంటే అధికారం లేదు. ఆయన తీసుకుని వెళ్ళి మళ్ళీ ఐగుప్తులో ఎవరికి అమ్మేశారు? పొరవకు అమ్మేశారు. అర్థమైందా? అంటే వీరి యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే అన్నల చేత ద్వేషించబడి, అన్నల చేత మరి కొట్టబడి తిట్టబడుతున్నటువంటి ఈయనకు ఒక విడుదల ఇస్తున్నాడు ఇక్కడ. ఆ విడుదల ఏంటంటే ఈ బంధకాల నుంచి విడిపించబడ్డాడు. ఇలా విడిపించబడినటువంటి ఆయన అదృష్టం చేత ఎక్కడికి వెళ్ళాడు? మహారాజు కుటుంబంలోనికి
వెళ్ళాడు, అక్కడ ఆదరించబడ్డాడు. సమస్య అది కాదు. అనగా ఆయన అక్కడ విడిపించబడటానికి ఏం చెల్లించారనమాట? వెండిని చెల్లించి ఆయనను అక్కడి నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్ళారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరు నమ్మేశాడు? డైరెక్ట్గా యేసుప్రభుని నమ్మేశాడు. అర్థమైందా? యేసుప్రభుని అమ్మేశాడు. దేనికి? 30 వెండి నాణాలకి. ఎవరండి ఈయన? విమోచకుడు, రక్షకుడు. అయితే ఈయన దగ్గరకు చేరినటువంటి ఇస్కరియోతు యూదా, ఒక మాట నేను చెప్పనా, యేసు ప్రభు దగ్గర చేరినటువంటి శిష్యులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి ఆలోచన, శ్రేష్టమైన తలంపు, శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వాడు ఎవరంటే ఇస్కరియోతు యూదాయే. ఎందుకంటే యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో ఆయన ఒక విప్లవకారుడి వలె పనిచేశాడు. అర్థమైందా? ప్రేమపూర్వక మాటలు చెప్పాలా అప్పుడు. ఆయన ప్రేమపూర్వకమైన మాటలు తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు. ప్రారంభంలో ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేము యొక్క దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకని? యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నది ఏంటంటే రాజకీయం. అంతా పెత్తందారీతనం జరుగుతోంది. మేము చెప్పింది తప్ప ఎవడో ఇంకొకటి దాన్ని చేయడానికి వీల్లేదు. మేము ఆరాధించమంటే ఆరాధించాలి, మేము ప్రార్థన పాడమంటే పాడాలి, మేము ఏది చేయమంటే అది మేము చేయాలి అని ఒక నిబంధన ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి యెరూషలేము దేవాలయంలో ఉంటే వాటన్నిటికీ వ్యతిరేకంగా తిరిగి ఒక విప్లవాన్ని లేవనెత్తిన వాడు యేసు ప్రభు. అలా లేవనెత్తినటువంటి ఆ ఉద్దేశాలు విన్నటువంటి వాడు ఎవడునంటే ఇతను ఒక బందిపోటుగా ఉన్నాడు. అంటే ఒక విప్లవకారుడిగా అరణ్యంలో తిరుగుతూ ఆ ఇశ్రాయేలు సమాజం మీద, అనగా యోధా సమాజం మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి వాడు. అలా ఉన్నటువంటి ఆయన ఒకనొక దినమున యేసు ప్రభు వారి యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా విన్నాడు. విని ఆయన దగ్గరికి చేరాడు. నీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి. ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు సమాజం మీద, అలాగే కట్టబడినటువంటి యెరూషలేము మందిరం మీద మనము ఆ యుద్ధాన్ని ప్రకటించాలని యేసు ప్రభు దగ్గరికి చేరాడు. చేరి చాలా మంచి ఆలోచనలే, మంచి తలంపులే. కానీ ఒకనొక దినం వచ్చేటప్పటికి ఏం చేశాడు ఈయన? యేసు ప్రభువునే అమ్మేశాడు. దేనికి? 30 వెండి నాణాలకి. అంటే ఇప్పుడు ఏమైపోయాడు? ఈ రోజున దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క బిడ్డగా ఒకవేళ కనుక నీవు యేసుని ప్రకటించేవాడుగా ఉన్నావా, యేసుని అమ్మేసేవాడుగా ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఇక్కడ ప్రభువు ఎంతో ప్రేమగా ఆయన ఆహ్వానించాడు. ఇంకో బాధ్యత ఏంటంటే ఇంకెక్కడ వస్తుందంటే ఇస్కరియోతు యూదాకు వచ్చిన ప్రాబ్లం కూడా ఎక్కడ వచ్చిందంటే ధర దగ్గరే వచ్చింది. అవునా? ఆయన ఏం చేశాడంటే చాలా నమ్మకమైనడు, చాలా గొప్పవాడు, మంచి ఆలోచనలు ఉన్నాయి కనుక ఇదిగో డబ్బు నీ దగ్గరే ఉంచని సంచి ఇచ్చిందట. ఆ సంచి చేతిలోకి రాగానే ఈయనకి ఏం చేయబడుతుంది తెలుసా? కంపారిజం వస్తుంది. కంపేర్ చేస్తున్నాడు ప్రతిదానికి. దీనికి ఎంత విలువ, దీనికి ఎంత విలువ అని ఇతను కంపారిజన్ చేయడం మొదలు పెట్టాడు. అలా మొదలు పెడుతూ ఏం చేశాడు తెలుసు? చివరికి డబ్బుకి లొంగిపోయి యేసు ప్రభువుని అమ్మేశాడు. యేసు ప్రభువుని అమ్మేశాడు. దేని చేత? 30 వెండి నాణెములు ఇచ్చాడు. అయితే అలా జరుగుతున్నప్పుడు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ దారిలో ఆయనను కొడతా ఉంటే యెరూషలేము వీధుల్లో ఎలా ఉంటుందో తెలిసి, యెరూషలేము వీధులు అంటే ఆసమసిగా ఏముండో, కొండలు అంటే రాళ్ళు రప్పలు, సమానమైనటువంటి మార్గం అక్కడ ఉండదు. భయంకరమైనటువంటి మనం చెప్పులు బూట్లు వేసుకుని ఆ దారిలో మనం నడవలేము. అలాంటి ఆ రాళ్ళు రప్పలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో యేసు ప్రభు శిలువ మోస్తూ ఉంటే ఆయన పడిపోతూ ఉంటే తిరిగి లేపటం, మళ్ళీ మోయించటం, ఇలా జరుగుతూ ఉంటే అది దూరం నుండి చూశాడు. అమ్మేసినోడే ఏం చేశాడు? దూరం నుండి చూస్తున్నాడు. చూసేటప్పటికి వీళ్ళలో పరివర్తన ప్రారంభమైంది. అయ్యో, నేను అంత తప్పు చేస్తానే, నా దేవుణ్ణి, నా ప్రభువునే నేను అమ్మేసానా అని ఆయనలో ప్రవర్తన కలిగి దేవాలయానికి వెళ్ళాడు. మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి అని అడుగుతున్నాడు. ఏంటంటే తెలుసా? అయ్యా, దయచేసి మీ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను, నా తండ్రి పడుచున్న బాధ నేను
చూడగా నేను బాధపడలేను, ఆ పరిస్థితి నేను గమనించలేకపోతున్నాను కనుక దయచేసి ప్రభువుని విడుదల చేయండి అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలిసి, నీ పని అయిపోయింది. ఎందుకంటే ఒకసారి కనుక నువ్వు అమ్మేస్తే తిరిగి నువ్వు పొందాలంటే ఆసమస్య విషయం కాదు. ఒకవేళ అనుకుంటున్నావేమో దేవుని విషయంలో, దేవుని పరిచయ విషయంలో, దేవుని యొక్క పని విషయంలో నీవు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పరిచర్య విషయంలో చాలా నమ్మకమైనటువంటి పరిచారకుడిగా నువ్వు పనిచేస్తా ఉంటే ఈ రోజున తీవ్రమైన పరిస్థితిని ఉండొచ్చేమో, ఒకవేళ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోనొచ్చేమో, కానీ నీ దేవుడు ఎలాంటి దేవుడు అనంటే నిన్ను చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రమే కాదు, నీ పరిస్థితులన్నీ ఎరిగిన వాడు. నీకు అవసరతను బట్టి, నీ అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ చక్కే ప్రతి అవసరతను దేవుడు తీర్చేవాడై ఉన్నాడు. అయితే ఈ ఇస్కరియోతు యోధ పని అయిపోయింది, వెళ్ళొచ్చేయమన్నారు. వెళ్ళరావయ్యా, నువ్వు చెప్పావు కావాలి, నీ పని అయిపోయింది, మీకు డబ్బులు చెల్లించావు, నువ్వు అమ్మేసుకున్నా కనుక వెళ్ళు అంటే ఈ రోజున ఆయన తిరిగి వెళ్ళి భరించలేక చెట్టుకు ఉరేసుకున్నాడట. ఉరేసుకుంటే ఆ ఉరితాడు కూడా భరించలేదు వాడికి ఆ ఉరితాడు కూడా తెగి కిందకి వెళ్ళకాలుగా పడితే తల విరిగిపోయాను, మెడ విరిగిపోయాను. పిల్లరా, ఈ రోజున ప్రభువుని ఎలా అమ్మేశాడు? 30 వెండి నాణాలకి అమ్మేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని బానిసగా అమ్మటానికి ఉపయోగపడేది వెండే, ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించేది వెండే. ఇంతకీ జరిగింది ఏంటంటే, ప్రభు యేసును 30 వెండి నాణాలకి అమ్మేశాడు కదా. అమ్మేసినటువంటి ఆ వెండి నాణాల చేత కొనబడిన వాడే నిన్ను నన్ను రక్తము చేత విమోచించిన వాడు. అర్థమైందా? ఏ వెండి లేకుండా విమోచనం లేదు. అక్కడ గమనించాలి మనం. అర్థమైందా? మనకి వెండి లేకపోతే విమోచనం లేదు, వెండే మనకు విమోచన. అదిగే యేసు ప్రభు వారు 30 వెండి నాణాలకి అమ్మబడిపోయాడు. అమ్మబడిపోయినటువంటి ఆయన్ని అదే ఆక్రయధనము చేతని నిన్ను నన్ను ఏం చేశాడైనా విమోచించిన వాడు. అయితే అలా చూసుకుంటా వెళ్తా ఉంటే ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ప్రభువు ఇస్తున్నటువంటి మాట, ఆ వెండి ఎలా ఉందన్నమాట, విమోచనకు ఆ విడుదలకు కారణంగా ఉంది. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండంలో ఇందాక చదివినటువంటి మాటల్లోనే 4వ వచనాన్ని చూస్తే కనుక ఈ 2 బూరల గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 2 బూరలు ఏమై ఉన్నాయో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ 2 బూరల యొక్క సారాంశం ఏంటో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ వద్దకు కూడి రావాలి. అంటే ఇప్పుడు 2 బూరలు ఉన్నాయి కదా. 2 బూరలు ఏమై ఉన్నాయో తెలుసా? 2 బూరలు మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమై ఉంది. పరిశుద్ధ గ్రంథమై ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, వెండి చేత 2 బూరలను సిద్ధపరచుకో. ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి గ్రంథాలు? 2. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. అయితే మొదటి బూర ఊదినప్పుడు అంటున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా, మొదటి బూర ఊదిన ఒకటే ఊదిన ఎడల, అనగా మొదటిది ఊదిన ఎడల ఎవరు రావాలంటున్నాడు? ఇశ్రాయేలీల సమూహములకు ముఖ్యులైనటువంటి సైన్యము ముందుకు, ఎవరు ముఖ్యులైన ప్రధానులు నీ వద్దకు రావాలి. అనగా మోషేకి ఇస్తున్న మాట ఏంటంటే, నీవు మొదటి బూర ఊదినప్పుడు ఎవరికి ప్రకటించమన్నాడు? ఇశ్రాయేలీలకు ప్రకటించి. అవునా? పాత నిబంధన గ్రంథం అంతా ఎవరికి ప్రకటించబడింది? ఇశ్రాయేలుకి. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సారాంశము ఎవరి గురించి మాట్లాడబడింది? ఇశ్రాయేలు గురించి. ఒక మాట నేను చెప్తాను వేరండి. ఇశ్రాయేలీలు తమ మార్గం అంతటిలో, ఇశ్రాయేలీలో తన ప్రజలైనబడిన వారు అబ్రహాము యొక్క వంశాల నుండి ఎవడైతే ఉద్భవించాడో ప్రతి ఒక్కరి గురించి రాయబడిన ప్రతి స్టోరీ కూడా కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు నెరవేర్చబోయే కార్యములను గురించిన పునాదులే అక్కడ ఉంటాయి. ప్రతిదానికి పునాది అదే. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాస్యంలో ఉన్నారు.
అర్థమైందా? అయితే మనం ఎక్కడున్నాం? పాపం అనేటువంటి దాస్యము కింద నలిగిపోతూ ఉన్నాం. అర్థమైందా? ఇశ్రాయేలీయులను విడిపించడానికి అక్కడ పస్కా బలి పశువును వధించి వారి యొక్క గుమ్మాలకు రాసి వారు మరణదూత దాటి వెళ్ళిపోయినట్లుగా దేవుడు వారికి ఆ ఆజ్ఞను ఇచ్చాడు కదా. మనకు కూడా ప్రభు అయిన యేసు రక్తము చేత మనం ఆ పాపముల నుండి మరణపు దూత మనల్ని అంటకుండా విడిపించబడటానికి దేవుడు మనకి సహాయం చేశాడు. అదే కాదు, అక్కడ నుంచి వారు బయలుదేరి ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎవరిని విమోచించబడిన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? నీళ్ళలో బాప్తిస్మాన్ని పొందుతాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఎర్ర సముద్రములోను మేఘములోను వారు ఏమయ్యారని చెప్తున్నాడు? బాప్తిస్మము పొందిరి. అంటే చూడండి, వారి నడకను దేవుడు ఎలా నడిపిస్తుందో వచ్చాడు. మన నడక ఎక్కడి నుంచి నడుస్తూ ఉందో అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వారు ఒడ్డుకి చేరగానే ఆ మారని నీళ్ళు ఎదురయ్యాయి. చేదు అనుభవాలు. కాబట్టి రక్షించబడిన ప్రతి జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, మాటలు కాబట్టి అన్నీ ఎదురవుతారు. చేదు అనుభవాలు, చేదు పరిస్థితులు, చేదు ఉద్దేశాలు. అర్థమైందా? ఇది దాటుకున్న తర్వాత దేవుడు వారికి ఏమిస్తున్నాడు తెలుసండి? ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఈ భూమి మీద నీవు పరిశుద్ధుడుగా బ్రతకాలో 10 ఆజ్ఞల చేత ఇశ్రాయేలీయులకు హెచ్చరిస్తున్న దేవుడు. ఆ తర్వాత మనకు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆజ్ఞ మన మీద నెరవేరుతా వస్తా ఉంది. ఆ వాటిన్నిటినీ మనం గమనిస్తున్నాం కదా. అప్పుడు అది అయిన తర్వాత, ఆజ్ఞలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు పరలోకం నుండి మన్నా ఇచ్చారు. అవునా? పరలోకం నుండి మన్నా ఇచ్చారు. మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? మనం ఆశ్రయించే రొట్టె ద్రాక్ష రసానికి సాదృశ్యంగా ఉంది. వారు ఎక్కడి వరకు వారు ప్రయాణం అయి వెళ్ళిపోతా ఉన్నారు. మనం కూడా రొట్టెలో బాలుపంపులు పొందుతూ వెళ్తున్నాం. కానీ కొన్ని చోట్ల వారికి సాతాను శోధన వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మంది చచ్చిపోయారు. అర్థమైందా? వారికి వాగ్దాన దేశానికి చేరలా. మనం కూడా భక్తులుగా ఉంటూనే కొన్నిసార్లు దేవుని యొక్క మాటకు లక్ష్య పెట్టక మనం కూడా ఈ లోకంలో దేవుని ఎరుగక చచ్చిపోయే వాళ్ళగా మనం ఉన్నాం. అవునా? అలా జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు కొంచెం లెక్క వచ్చిన తర్వాత ఇక మీదట ఎదురుగా యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నది దగ్గరకు వచ్చిన తర్వాత యోర్దాను నది దాటడానికి ముందు ఇశ్రాయేలీయులకు ఏం చేస్తారంటే, మీరందరూ కలిసి ఆ గుంపులుగా 12 గోత్రాలు 3 గోత్రాలు ఒక్కొక్క పక్కన 4 పక్కన నిలబడి ఈ లేవి వంశాన్ని మాత్రం మధ్యలో పెట్టుకుని ఆ మందసాన్ని మోసుకుంటూ ప్రయాణం సాగించండి అని చెప్తాడు సంఖ్యాకాండంలో. అయితే వాళ్ళు అలా బయలుదేరినటువంటి ఇశ్రాయేలు యొక్క సంఖ్యని కనుక మనం చూస్తే, ఎవరు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు ముందు నడండి, ఎవరు తక్కువ మంది ఉన్నారో వెనక ఉండండి, వారు కొంచెం ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాళ్ళు ఆ పక్క ఈ పక్క ఉండండి అని ఆ సంఖ్యాకాండం మొదటి అధ్యాయం నుంచి ఆ విషయాలు రాయబడి ఉంటాయి. ఇప్పుడు అవేమి చూడొద్దు, తర్వాత మీరు చూడండి. అయితే వీళ్ళని అలా నిలబెట్టి మీరు ఒక్కసారి దాని చుట్టూ కనుక ఒక గీత గీయండి, అది శిలువ అవుతుంది. అర్థమవుతుందా? ఆ సంఖ్య ప్రకారంగా మీరు గీతలు గీసుకుని ఆ అంకెలు రాసుకుని వాటి చుట్టూ ఒక గీతని మీరు గీస్తే అది శిలువ అవుతుంది అనమాట. అంటే ఇశ్రాయేలీయులు మీరు దాటిపోవాలి అని అంటే ఏం చేయమన్నాడు? మీరు శిలువ గుండా వెళ్ళాలి. అర్థమైందండి? ఇశ్రాయేలీయులు మార్గము గుండా వెళ్ళాలి అని అంటే వాగ్దాన దేశమైనటువంటి ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవాలి అని అంటే, మరి ఎదురున్నటువంటి యోర్దాను నది మీరు దాటాలి అని అంటే ఏం చేయమన్నాడంటే శిలువ గుండా వెళ్ళాలి. వారి మార్గం అంతా శిలువ లేకుండా విలువ లేదు. శిలువ లేకపోతే ఇశ్రాయేలు కూడా విడుదల లేదు. వారికి తెలియదు వారు శిలువలో వెళ్ళారన్న సంగతి. అర్థమైందా? వారు శిలువ గుండానే ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళారు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. కానీ ఈ సంఖ్యాకాండ గ్రంథంలో మీరు మొదటి నుంచి చదువుకుంటా వస్తూ ఉంటే ఆ వారి యొక్క సంఖ్య అంతా అక్కడ రాయబడి ఉంటుంది. ఆ సంఖ్యను మీరు కౌంట్ చేసి ఆ లేవిని
మధ్యలో పెట్టండి, మందసాన్ని మధ్యలో పెట్టండి. వాటికి తూర్పున పడమటున ఉత్తర దక్షిణాల్లో ఈ అంకెలు రాసి దాని చుట్టూ ఒక గీత గీయండి. అది శిలువ వస్తుంది. ఆ శిలువలోనే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దేశానికి ఎవరైతే వచ్చి అక్కడ ఆ యోర్దాను నది ఒడ్డున వారి యొక్క పాదములు తాకాయో, సేవకుని యొక్క పాదాలు తాకాయో, వెంటనే ఆ నది అంట వెలుగుకు వెళ్ళిపోయిందంట. యోర్దాను నది ఎంత ఫాస్ట్గా వస్తుందో తెలిసింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు దాటినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఎరుకోకి ఎదురుగా ఉంటుంది. ఇదే ఈ స్థలంలోనే ఈ యొక్క ఏలియా అద్దరికి వెళ్ళి అగ్ని రథములు చేత కొనిపోబడినటువంటి రేవు ఏదైతే ఉందో అదే ఈ రేవు. అదే ఎలీషా తిరిగి మళ్ళీ ఆ ప్రాంతం నుంచి రావడానికి దాటి ఆ దుప్పటిని కొట్టగా ఏదైతే నది విడిపోయిందో ఇదే స్థలం. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దాటి వచ్చినటువంటి స్థలం కూడా అదే. అయితే అక్కడికి వచ్చేటప్పటికంట ఈ అద్భుతంగా పారేటువంటి నీళ్లు గలిలయ సముద్రంలో నుండి నీళ్లు విపరీతంగా మృత సముద్రం వైపు వస్తాయి. మృత సముద్రం వైపు మృత సముద్రం చాలా పల్లంగా ఉంటుంది. గలిలయ సముద్రం కొంచెం హైట్లో ఉంటుంది. దాని నుంచి వేస్టేజ్ వాటర్ అంతా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీళ్ళన్నీ వెళ్ళి మృత సముద్రంలో పడతాయి. అందుకని ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట. చాలా ఒడిగా ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ నదంట వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఆగిపోయిందంటే ఆ మాటలో అక్కడే రాయబడి ఉంటుంది. మీరు తర్వాత దాన్ని చదువుకోండి. ఆదాం అనేటువంటి ఒక పురం దగ్గర ఆగిపోతుంది. అర్థమైందా? ఆదాం అనేటువంటి పురం దగ్గర ఆగిపోతుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు దాటిపోకుండా ఆపటానికి ఆదాము నుండి వచ్చినటువంటి పాపం అడ్డుగా నిలబడుతూ ఉంది. అర్థమైందా? ఆదాము నుండి వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో ఇశ్రాయేలీయులు సాగిపోకుండా ఆపడానికి ఇదే అడ్డుగోడగా నిలబడినప్పుడు, ఎప్పుడైతే దేవుని మందస్సు యొక్క మోస్తున్నటువంటి సేవకుని యొక్క పాదములు ఆ నది ఒడ్డున తాకాయో వెంటనే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? తిరిగి ఆదాం అనేటువంటి పురానికి వీళ్ళు ఆగిందట. అంటే చూడండి, నీళ్ళు వెనుకకు వెళ్ళిపోవడం ఏంటి? ఎర్ర సముద్రం అయితే పాయలుగా విడిపోయింది, కానీ ఇక్కడైతే యోర్దాను నదట వెనుకకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళింది. అర్థమైందా? వీళ్ళు దాటినటువంటి రేవు నుంచి అక్కడికి ఇంచుమించుగా 15 కిలోమీటర్ల పైన ఉంటుంది. అంత దూరం వెళ్ళిపోయింది ఆదాం అనేటువంటి ఒక పురం. అంటే ఆదాము నుండి వచ్చినటువంటి పాపం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క రాజ్యానికి, వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఇశ్రాయేలుని ఆపింది. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయారు. యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళగానే వాళ్ళకి ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయింది? మన్నా ఆగిపోయింది. అవునా? మన్నా అక్కడ తర్వాత కురిసిందా? కురవలా. అక్కడి నుంచి వాళ్ళ సొంత తోటలు మొదలు పెట్టారు. అయితే ఈ రోజున మనకు కూడా ఉంది కదా. మనకి ఈ యోర్దాను నది ఏంటో తెలుసుంది. ఈ యోర్దాను నది మన మరణం. అర్థమైందా? ఈ మరణమును జయిస్తేనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరణం అయిపోయిన వెంటనే నీ బలారాధన ఆగిపోద్దా లేదా? ఏమండి, ఆ తర్వాత కూడా తీసుకుంటారా? తీసుకోరుగా. అంటే బలారాధన ఆగిపోయిందా లేదా? బలారాధన ఆగిపోయింది. అంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు నడిపించినటువంటి ఆ నడకంతటిలో తర్వాత జరగబోయే మన ప్రయాణాన్ని ఇమిడ్చాడు. అర్థమైందా? అయితే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏమంటాడంటే, ఒక మాట నేను చదువుతున్నాను చూడు మరొకసారి. వారు ఒకటే ఊదిని ఎడల ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యమైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలి. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వడిన గ్రంథం పాత నిబంధన గ్రంథం. అప్పుడు ఇశ్రాయేలీలకు మాత్రమే అది పిలుపునిచ్చింది. అయితే ఇప్పుడు ఆ 2 బోరలు మనకి అర్థమైంది కదా పరిశుద్ధ గ్రంథం అని. అయితే బోధించబడినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి దేవుడు అప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చూడండి ఏమంటున్నాడు. 6వ వచనంలో అంటాడు, మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి జస్ట్ ప్రకటన చేస్తే అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు?
ఆర్భాటంగా ఊదాలి. అంటే ఎక్కువ దూరం వినపడాలి, ఎక్కువ జనానికి ఈ విషయం తెలియాలి, అనేకులకు ఈ మాట వినబడాలి. అందుకంటున్నాడు, మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములో సాగవలెను. దక్షిణ దిక్కు అంటే అర్థం ఏంటంటే కింది భాగం అని అర్థం. అంటే ఇప్పుడు మనం అంత ఎక్కడున్నాం, భూమి మీద ఉన్న జనాంగం, మనము అట్టడుగునున్న జనాంగం. ఇశ్రాయేలీయుల లేం మనం, అన్య జనాంగం అనగా ఎన్నిక లేనటువంటి జనాంగం, ఎన్నిక చేయని జనాంగం. దేవుడి చేత ఎన్నుకొనబడిన వారెవరు? ఇశ్రాయేలీయులు. అయితే మనం ఎవరు? అన్య జనాంగం. అందుకే దక్షిణ దిక్కున దిగిన సైన్యం సాగవెళ్ళిన వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడు పిలువబడేవాడు పిలిచినట్లుగా ఆచార ప్రకారంగా మందిరానికి వెళ్ళి వచ్చేవాడు కాదు. వీడేం చేయాలన్నమాట? యుద్ధానికి బయలుదేరాలి. అర్థమైందా? ప్రకటించబడాలి దేవుని మాట. నీవు ఎక్కడెక్కడికి వెళ్తావో, ఏ ఏ స్థలాలకు వెళ్తావో అక్కడక్కడ నీ మాటలు గంభీరంగా ప్రకటించండి. ఎందుకంటే అనేకులు వినబడాలి. చూడండి దేవుడి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగాలి. అనగా కింద ఉన్నటువంటి జనం ఇప్పుడు ఏం చేయాలా? ఆవిడ తక్కువగాడిగా, చిన్నోడిగా, ఎందుకు పనికిరానుడిగా చూస్తున్నా నేను నన్ను. దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? నీవు వెళ్ళి అనేకులకు ప్రకటించడానికి నువ్వు వెళ్ళాలి. మోషేని రెడీ చేయమన్నాడు. అది అర్థమైందా? రేపు జరగబోయే వాటి గురించి మోషే నువ్వు రెండు బోరలను తయారు చేయొచ్చు. ఆ బోరలు ఎందుకు వాడాలని చెప్తున్నాడు? మొట్టమొదటిగా ఇశ్రాయేలు పిలవడానికి వాడాడు. ఇప్పుడైతే తన ప్రజలను బయటికి పంపడానికి సైన్యం వెళ్ళాలంటున్నాడు. సైన్యం దేనికి వెళ్తుంది? యుద్ధానికి. మనం వెళ్ళేది యుద్ధమేగా ఇప్పుడు. కానీ ఎక్కడికి వెళ్ళినా సమస్యలేగా, ఎక్కడికి వెళ్ళినా యుద్ధమేగా, ఎక్కడికి వెళ్ళినా గొడవలేగా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యొక్క సారాంశం ఏంటి అంటే, ఇదిగో రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున సైన్యములు సాగవెళ్ళిన వారు ప్రయాణమైపోయినప్పుడు ఆర్భాటముగా ఊదాలి. దేవుని యొక్క మాట ఈ రోజున అనేకులకు ప్రకటించేవాడుగా నీవు ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దూర గ్రంథానికి గుర్తుగా ఉంటే స్వరము దేవుని సేవకునికి సాదృశ్యంగా ఉంది. నీ స్వరము బయటికి వినబడాలి. నీ స్వరము దేవుని మాట అనేకులకు వినిపించగలగా, దేవునితో నువ్వు మాట్లాడడానికి, దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్నది, బైబిల్లో నీకు నేర్పించబడింది, బైబిల్లో నువ్వు తెలుసుకున్న మాటలు, ఈ మాటలన్నీ కూడా నువ్వు ఎక్కడికి పంపించాలంటే వినబడినంత దూరం. అనగా నీ స్వరము వినబడినంత దూరం. ఈ స్వరము వినబడకపోతే, నా మాట మీ దాకా వినబడకపోతేనే ఇది వాడుతున్నాం కదా. ఇది ఎక్కడి దాకా వినబడితే అక్కడి దాకా దేవుని యొక్క మాట వెళ్ళుద్ది. దేవుని మాట అక్కడ వరకు వినబడుద్ది. కనుకని ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాట, మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా మోషేకు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకో, దశకి పనిగా వాటిని చేయింపవలెను, అవి సమాజమును పిలుచుటకును చేరలు తరలించుటకును అవి నీకు ఉండాలి అంటున్నాడు. ఈ రోజున సేవకులైనటువంటి మీ అందరితో ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఎలాంటి పనిముట్టుగాను పాడబడుతున్నావో నువ్వు చూసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన మాటను పట్టుకుని నువ్వు ప్రజల దగ్గరికి వెళ్తున్నావా? ప్రకటించడానికి స్థితులను బట్టి భయపడేటువంటి వారు కూడా ఉంటారు. కానీ అలాగని చెప్పి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయవలసిన పని కూడా మనకి లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కడి వరకు ఇస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధపడి నీకు తెలిసినటువంటి వాడు, నీకు వచ్చిన వాడు. ఏమండి, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు బలవంతం చేసి ఎవరిని తీసుకొని రావాల్సిన పని లేదు. నీ మాట ఎవడైతే వింటాడో, నీ మాట వినడానికి ఎవడు ఇష్టపడతాడో వాడితో చెప్పాడు. అంత పని లేదు. ఎవరినో బజార్లో పోయి తీసుకుని లాక్కొచ్చి పడేయవలసిన పని లేదు. అనేక మందికి అట్లా ఆహ్వానం ఇచ్చేదంట ఆయన. అనేక మందిని రమ్మని పెళ్లికి పిలిస్తే, పెళ్లికి పిలవబడ్డారు, కార్డు ఇచ్చినాడు, ఎవడు పెళ్లికి రాలా. బజార్లోకి వెళ్ళి బజార్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి
వస్త్రాలు లేవని చెప్పి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి వారిని తీసుకుని వచ్చి పెళ్ళిలో కూర్చోబెట్టారు. పెళ్లి మీద ఎవరికి దొరికింది? ఎందుకు పనికిరాని బజార్లో తిరిగి వాళ్ళకి దొరికింది. నిజంగా పిలవబడినోడికి ఏమి అవకాశం దొరకదు. అంతే, మనకి ఇచ్చే దేవుడు అది ప్రకటించదు. ఎవడు వింటే వాడు వింటాడు. ఎవరిని బలవంతం చేయొద్దు, సమస్యలు పెంచుకోవద్దు. దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి ముందుకు సాగి వెళదాం. ఇటు మాటల చేత దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వాదించుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి దైవజనులు రాజరాజశేఖర్ గారు ఇస్రాయేల్ దేశంలో నివాసం చేస్తున్నారు. చాలామంది మన భారతీయులు జీవితంలో ఒక్కసారైనా ఇస్రాయేల్ దేశం వెళ్ళి రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే బైబిల్లో అనేకమైన చారిత్రాత్మకమైన ఆధారాలన్నీ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉంటాయి. మన లైఫ్లో ఒక్కసారి వెళ్ళి చూడాలనుకుంటాం, కానీ దేవుని యొక్క మహా గొప్ప కృప మరి రాజరాజయ్య గారికి ప్రతిరోజు చూసే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ బైబిల్ టూర్ పెడతారు, దానికి లక్షలు వాళ్ళు తీసుకుని ఆ 10 రోజుల్లో చూపించి ఇది ఇది అని చెప్పి వచ్చేస్తారు. లక్షలు ఖర్చు అవుతున్నాయి. నిజంగా దేవుని మహా గొప్ప కృప. మరి నాదరస్గా వారు తెలుగువారు, మరి సెక్రటరీ ప్రాంతానికి చెందినవారు అని చెప్పారు. ఇప్పుడు మా జిల్లా కూడా అదే కోనసీమ, అంబేద్కర్ కోనసీమ. నేను అక్కడ ఉన్నాయి. దేవుడు నిజంగా ఇజ్రాయేల్ దేశాన్ని తీసుకుని వెళ్ళి మరి చక్కని పరిచయం జరిగిస్తా ఉన్నారు. హల్లెలూయా, ఎంత అదృష్టం ఉంటుంది, దేవుని కృప కదా. ఇజ్రాయేల్ దేశం ప్రతిరోజు యేసు ప్రభు సిలువ వేసిన స్థలాలు, సంతరించిన స్థలాలు, ఆయన నడిచినటువంటి రోడ్లన్నీ ఆయన కూడా నడుస్తున్నారు ఈరోజు. ఆ మహా కృప అది. నిజంగా వాళ్ళు బైబిల్లో మన ఏదో ఇప్పుడు ఇస్రాయేల్ అనుకుంటున్నాం, ఎవరు వాళ్ళు వెళ్ళకుంటారో మనకు తెలియదు, కానీ రోజు సూత్రం ఇస్రాయేల్ కదా. ఆ దేశంలో ఉన్నటువంటి వారు సిలువేసిన స్థలాలు అన్నీ పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, చరిత్రకు ఆధారమైనవి. బైబిల్ మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటే అవన్నీ కూడా రుజువులుగా కనపడతాయి. అలాంటి మంచి స్థలంలో దేవుడు వారిని ఉంచాడు. కాకపోతే అది అత్యంత ప్రమాదకరమైన స్థలం. తెలుసా మీకు? అది ఇజ్రాయిల్ అనేది చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఏమాత్రం అవకాశం దొరికినా ఒక బాంబు వేసేద్దామని చూస్తారు. కానీ అదే సమయంలో అది అత్యంత భద్రతాపరమైనది కూడా, సేఫెస్ట్ ప్లేస్ కూడా అదే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే ఆ ఇస్రాయేల్ దేశంలో ప్రతి ఇంటికి ఒక బంకర్ ఉంటారు. ఈ ఎంతమంది వస్తే అక్కడ దాక్కోవడానికి. బిల్డింగ్ అంతా కూలిపోయినా మనుషులకు ఏమీ కాదన్నమాట. దేశం చుట్టూ రక్షణ వ్యవస్థలు చాలా ఉన్నాయి. గొప్ప జ్ఞానం దేవుడు వారికి ఇచ్చారు. అనేక మంది నోబుళ్ళు, బహుమతులు పొందిన శాస్త్రవేత్తలు అక్కడే ఉన్నారు. ఇజ్రాయేల్ అంటే చాలా గొప్ప దేశం. యేసు ప్రభు వంశీయుల వాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి ప్రాంతంలో వారి నుంచి మరి చాలా చక్కగా ప్రభు వాడుకుంటున్నారు. నేను ఆ దేశ చరిత్ర చెప్తారేమో అనుకున్నా. ప్రభు చేతి మరొకసారి ఆ దేశ విధానాలు అవన్నీ విందాము. మరొకసారి మళ్ళా సత్యంగా మన మధ్యలో తీసుకొస్తే దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మరి ఈరోజు ఇంత మంచి దైవజనుని మన మంచికి తోడుకొచ్చి వాక్యము అందించిన దైవజనులు సత్యగారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఇంకా వారి పరిచర్యలు కూడా దేవుడు ఘనంగా బలంగా ప్రభు వాడుకునేలాగా, అలాగే మరి మనం ఎవరో తెలియకపోయినప్పటికీ మరి సత్యంగారి మాట విని మన మంచిగా వచ్చినంత చక్కని సందేశాన్ని, అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి లాజరస్ గారికి కూడా అందరి తరపున నేను ప్రత్యేకమైన అలాగే మరి సత్యంగారి పరిచయం చేసిన మరి దైవజనులు దానియేలు గారు, వారు కూడా మన సహవాసం వస్తూ ఉంటారు. ఈ మధ్యన బాగా బిజీ అయిపోయారైనా ఇప్పుడు రాలేకపోతా ఉన్నారు. అయినా ఈరోజు వారితో కూడా కలిసి మన దగ్గరకు వచ్చి మనం పరిచయం చేసినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఇంత భారంగా కొంచెం ఆలస్యంగా విన్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. సరే, ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వాదం తీసుకుందాం. దైవజనులు రాణీలు గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన ఆశీర్వాదం.